అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలన్న అంశాలపై ఫైర్ సేఫ్టీ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ జిల్లా ఫైర్ విభాగ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ కృష్ణాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ లీకేజీ, మెటీరియల్ అగ్ని ప్రమాదాలపై హోటల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఫైర్ యాక్సిడెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ భాను ప్రతాప్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అగ్ని ప్రమాదాలు సంభవించిన పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే స్టార్ హోటళ్లలో ఎక్కువ సంఖ్యలో విజిటర్స్తో పాటు సెలబ్రిటీలు, ఇతర నేతలు కూడా ఉన్న నేపథ్యంలో వారిని అంతా ఎలా ఖాళీ చేయించడంతో పాటు స్టోర్ రూమ్లో కానీ అట్లాగే కిచెన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఫైర్ సిబ్బంది, ఫైర్ ఆఫీసర్స్ అయితే తాజ్ కృష్ణ హోటల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాక్ డ్రిల్ అంశాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైర్ యాక్సిడెంట్కు సిబ్బందికి ఒకవేళ కిచెన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటికీ తాజ్ కృష్ణ సిబ్బందికి అయితే అవగాహన కల్పించారు. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయినా కానీ లేదా ఇతర మెటీరియల్ ఎలాగ ఏదైనా కిచెన్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఫైర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది 4 రకాలుగా మొత్తం ఫైర్ ప్రమాదాలను విభజించినటువంటి ఫైర్ ఆఫీసర్స్ దానిపై మెటీరియల్ని బట్టి ఏ మెటీరియల్తో మంటలను ఆర్పాలి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. స్టార్ హోటల్స్లో ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో స్టాఫ్తో పాటు హోటళ్లలో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవడం గురించి కూడా ఈ అవగాహన అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ భాను ప్రతాప్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకోండి. సార్, ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది యాక్చువల్గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అఫ్కోర్స్ ఏదైనా అటాక్ అవ్వచ్చు, బాంబ్ అటాక్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు. అది ఏదైనా జరిగినప్పుడు మనం ఎలా ఫస్ట్ అంటే ఎక్కడైతే ఈ హోటల్ ఎక్కడైనా జరిగితే దాని నుంచి బయటికి అంటే సేఫ్ ప్లేస్కి ఎలా ఎవాక్యుయేట్ కావాలి వితిన్ టైంలో, అంటే ఎవాక్యుయేషన్ టైంలో అంటే ఏదైనా ఎమర్జెన్సీ అనేది మనకి చెప్పిరాదు, ఫైర్ కాల్ కూడా మనకి చెప్పిరాదు. ఫైర్ అయినప్పుడు అక్కడ నుంచి ఆల్ ఫ్లోర్స్ నుంచి అందరినీ బయటికి ఎవాక్యుయేట్ చేసి ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఏమేమి ఫైర్ అవుతుంది, ఎవరైనా గాయపడ్డారా, లేదన్నా ఫైర్ అయ్యి ఏమైనా అన్కాన్షియస్లో వెళ్ళిపోయారా స్మోక్ ఇన్హేల్ చేసి, వాళ్ళందరూ కూడా రెస్క్యూ టీమ్స్ ద్వారా, అలాగే ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ ద్వారా, అలాగే మన ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ద్వారా అన్ని కార్యక్రమాలు అంటే ఫైర్ ఫైటింగ్ టీం ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది, రెస్క్యూ టీం రెస్క్యూ చేస్తూ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ టీం ఏదైనా గాయపడడం వల్ల ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ అంబులెన్స్ని పిలిపించి వాళ్ళని సేఫెస్ట్ హాస్పిటల్స్, నియర్ బై హాస్పిటల్స్కి తరలించడం జరుగుతుంది. అంటే అన్ని పనులు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయని చెప్తున్నారు. ఒక ఫైర్ని రెసిస్టెన్స్ చేయడంతో పాటు వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం, అట్లాగే ఎవరికైనా దెబ్బలు తాగినా ప్రమాదకరంగా ఉన్నా కూడా అంబులెన్స్కు తరలిస్తామని కూడా చెప్తారు. ఇప్పటి వరకు కూడా మీరు స్టాఫ్కి కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఆ ట్రైనింగ్లో ఏమేమి విషయాలు చెప్తారు? ట్రైనింగ్లో ఫస్ట్ వాట్ ఈజ్ ఫైర్, ఫైర్ అంటే ఏంటి, ఫైర్లో అంటే ఫైర్ అవడానికి ఆస్కారం ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే ఫైర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ అంటే ఎన్ని రకాల ఫైర్స్ ఉంటాయి, ఆ ఫైర్స్ని ఎక్స్టింగ్విష్ చేసే మెథడ్స్ గురించి, అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ గురించి, అలాగే రెస్క్యూ మెథడ్స్ గురించి, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ మెథడ్ గురించి ఇవన్నిటిని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. మా టీం స్టేషన్ ఆఫీసర్స్ని, అలాగే మా పంజాగుట్ట నుంచి, అలాగే మలక్పేట నుంచి వెహికల్స్ని బ్రాండోస్ కలిపి సెక్రటరీ నుంచి పిలిపించి ఆ టీమ్స్ ద్వారా అండ్ ప్రాక్టికల్గా చేయించడం జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడు ఇటీవల అమీర్పేటలో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్. అందులో కూడా లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్స్ సంబంధించి ఒక మిషన్స్ అట్లా యూజ్ చేస్తున్నట్టున్నారు. ఇది అసలు దీని పర్పస్ ఏంటిది? ఆ మిషన్స్ సంబంధించి ఇది ప్రస్తుతం మన దగ్గర ఉందా సార్? దీని కాస్ట్ ఏ మేరకు ఉంటుంది, దాని యూజెస్ ఏంటి సార్ జనరల్గా? ఇప్పుడు రోబోట్ అనేది ఇండస్ట్రీస్లో కానీ ఏదన్నా కంజెస్టెడ్ ప్లేసెస్లో, నేరో ప్లేసెస్లో ఆ రోబోట్ని పంపించి ఏదైనా టాక్సిక్ గ్యాసెస్ ఏదైనా రిలీజ్ అయిన ప్రదేశాల్లోకి మనం వెళ్ళలేం. కాబట్టి వెళ్ళినప్పుడు మనకి అది టాక్సిక్ గ్యాస్ ఇన్హేల్ చేయడం వల్ల మనం అన్కాన్షియస్ అవుతాం. కాబట్టి ఈ రోబోట్ ద్వారా 1/2 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఫైర్కి మన రిమోట్ ద్వారా తీసుకెళ్ళి ఫుట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీ ఫైర్స్లో కూడా దాన్ని రోబోట్ని యూజ్ చేయడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల జరుగుతున్న అన్ని ఫైర్ యాక్సిడెంట్లలో కూడా ఈ మిషన్ యూజ్ చేస్తున్నారు సార్. దీని ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా ఈ మన స్టాఫ్కు ఫైర్ స్టాఫ్కి కూడా కొంత యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మాన్యువల్కు మనకి గాయాలు కాకుండా కూడా ఫైర్ యాక్సిడెంట్కు అట్లాంటి సేఫ్ అయినవి అట్లాంటివి ఏమన్నా జరుగుతుంది? ఇప్పుడు యాక్చువల్గా ఫైర్ అనేది ఎవరికైనా ఫైర్ అంటే ఎవరికైనా భయమే. బట్ ఫైర్ అవుతున్నప్పుడు మేము ఫైర్ పుట్ ఆఫ్ చేయడానికి ఫైర్ యాక్సిడెంట్లు దగ్గరికి వెళ్ళి మేము ఫైర్ ఫైట్ చేస్తూ ఉంటాం.
మేము ప్రాక్సిమేట్ షూట్స్ వేసుకుంటాం, పీపీఏ కిట్స్ అన్నీ వేసుకుంటాం. అన్నీ వేసుకుని కూడా ఉన్న టెంపరేచర్ని అనుగుణంగా మేము వెళ్ళి ఫైర్ ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ టెంపరేచర్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మేము వెళ్ళలేని ప్రదేశానికి కూడా ఈ రోబోట్ని ఉపయోగించి అక్కడ ఫైర్ని పుటప్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది మాకు. ఇది ఫైర్ అధికారులు అయితే చెప్తున్నారు, జిల్లా ఫైర్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి మాట. రెగ్యులర్గా తామైతే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. సేమ్ టైం ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా ప్రజలు అనేది భయపడుతూ ఉంటారు. అయితే ఏదైతే మెలకువలు తాము నేర్పించేటువంటి మెలకువలు కానీ తాము చేసేటువంటి అవగాహన కార్యక్రమాలకు అటెండ్ అయితే అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉందని కూడా వారు సూచిస్తున్నారు. సేమ్ టైం వెంటనే రెస్పాండ్ అవ్వి అట్లా ఎల్పిజి గ్యాస్కు సంబంధించినటువంటి ఫైర్ వచ్చినప్పుడు ఎట్లా రెసిస్ట్ చేయాలి, అదేవిధంగా ఫైర్ మెటీరియల్ని బట్టి ఫైర్ని ఆపాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించుకోవడం ద్వారా అగ్ని ప్రమాదాల్లో నష్ట నివారణకు సాధ్యపడుతుందని కూడా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, హైదరాబాద్.